రాలేదనే ఒక చర్చ వాళ్ళ రైతుల్లో జరుగుతుంది. అదొక చిన్న అసంతృప్తికి దారితీస్తుంది. ప్రాక్టికల్ గా జరుగుతున్నది. అందుకని రేపు 15th అయిపోయిన తర్వాత మా క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు ఇచ్చి మా దగ్గర రైతు సమాచార పత్రం అని ఒక యాప్ ఉంది. ఇట్లా పాలన TV9 అని నొక్కితే, అంటే మీ ఆధార్ నెంబర్ నొక్కితే మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఎందుకు మీకు జమ కాలేదు, కారణం ఏంటి, ఆధార్ నెంబర్ తప్పుందా, లేకపోతే మీ వైట్ కార్డ్ లేదని ఆగిందా, పాస్బుక్ లేదని ఆగిందా, ఏంటి స్పెల్లింగ్ మిస్టేక్ అని ఆగిందా, మీ పేరు శ్రావణ్ కుమార్ అంటే ఇంకేదన్నా పెట్టారా, సర్నేమ్ పెట్టారా, వివిధ కారణాలతో ఆగితే ఆ కారణాలను మేము సెట్ చేసి బ్యాంక్ అధికారి దగ్గర కూర్చొని మీ ఖాతాలో వేసే బాధ్యత మాది. అది ఆఫ్టర్ 15th క్షేత్రస్థాయి అధికారులకు అధికారం ఇస్తాము. సుమారు రేపు నెంబర్ ఎంత ఉంటుంది, మోర్లీ 6 లక్షలు ఉండొచ్చు, 6,000 కోట్ల దగ్గరకు ఉంటుంది. సార్ ఇప్పుడు సార్ మన మిడ్ మానేర్ ఎగువ మానేర్ కావచ్చు, మిడ్ మానేర్ మన ఎగువ మానేర్ దిగువ మానేర్ కింద పంటలు చాలా మంది రైతులు వేయలేదు సార్. అంటే వాళ్ళకి ఎలాంటి చెప్పదలుచుకున్నారు? వాటర్ ఇప్పుడు కాళేశ్వరం నుంచి గతంలో ప్రభుత్వం వాటర్ నింపింది, ఇప్పుడు దాని కింద పంటలు వేయలేదు వాళ్ళ రైతులకు. అంటే మీరు ఎట్లా దాన్ని నింపుతా అంటున్నారా లేకపోతే ఎట్లా ఏదని? అది ఈ సందర్భం కాదు మీరు అడిగింది. ఇంకా ఇది ఆగస్టు, సెప్టెంబరు మనకి మాన్సూన్ సీజన్ ఉంది. ఇంకా మనకి 1000 మిల్లీమీటర్ల చిల్లర పడాలి నార్మల్గా పడాలంటే. ఈ రోజే నాసిక్ ప్రాంతంలో వర్షాలు పడుతున్నాయి అని తెలుస్తుంది. గోదావరికి 12,000 క్యూసెక్లు సుమారు ఇప్పటికే ఇన్ఫ్లో ఉంది. భవిష్యత్తులో ఇంకా 10 అడుగులు వస్తే శ్రీరామ్ సాగర్ కూడా ఫుల్ అవుతుంది. శ్రీరామ్ సాగర్ ఫుల్ అయితే ఫ్లడ్ ఫ్లో ద్వారా మిడ్ మానేర్కి, అదేవిధంగా LMDకి వస్తాయి. తద్వారా రాకపోతే కూడా ఈరోజు ఎల్లంపల్లి నుంచి కూడా మిడ్ మానేర్కి లిఫ్ట్ చేస్తున్నారు. తప్పకుండా గోదావరి నీళ్లు ఈ కాళేశ్వరం, అన్నారం, సుందిళ్ళ నుంచి లిఫ్ట్ చేసేటటువంటి అధికారం, అవకాశం లేదు. అది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి సూచనల మేరకి మీరు నీళ్లు నింపి లిఫ్ట్ చేస్తే ఆ ప్రాజెక్టులు ఉండకపోవచ్చు. కాబట్టి మొత్తం గేట్లు ఓపెన్ చేసి ఉంచమని చెప్పి హైయెస్ట్ బాడీ ఆఫ్ ది కంట్రీ వాళ్ళు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్ళదలుచుకుంది. మా సొంత తెలివితేటలతో వెళ్ళలేము కాబట్టి నిపుణులు ఇచ్చినటువంటి, మీ బోటి పెద్దలు ఇచ్చినటువంటి ఆలోచనల ప్రకారంగా ముందుకెళ్తాం. మొత్తం రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో క్రాప్ సోయింగ్ అవుతుంది, ట్రాన్స్ప్లాంటేషన్ అవుతుంది, అన్ని పంటలు వేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి గతంలో ఒక పక్క నీళ్లు ఉంటే ఒక పక్క నీళ్లు ఉండేగావు. గోదావరి బేసిన్ ఫుల్ అయితే కృష్ణా బేసిన్ డిఫిసిట్ ఉండేది. ఈరోజు కృష్ణా బేసిన్ డిఫిసిట్ ఉంటే పెద్దలు అడిగినట్టుగా గోదావరి బేసిన్ డిఫిసిట్ ఉంది. కాకపోతే మెరక పంటలు అన్నీ వేశారు, పత్తి వేశారు, మేజ్ చేస్తున్నారు. రేపో మాపో మళ్ళీ మిగతా పంటలకు కూడా, మిర్చికి కూడా వెళ్ళొచ్చు. వరి ఆల్మోస్ట్ ఆల్ ప్రాజెక్టులు నిండకపోయినా బోర్వెల్స్ కిందైనా వేస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గోదావరి బేసిన్ కూడా వర్షాలు వస్తాయి. కాబట్టి ఇంకా మనకి టైం ఉంది. కాబట్టి ఎరువులు కానీ ఏ రకమైనటువంటి కొరత ఉండకూడదు అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. కాబట్టి అడ్వాన్స్ ప్లాన్ చేయమంటున్నా. మళ్ళీ ఈ రోజు కూడా కేంద్ర మంత్రికి పోయిన నెలలో లెటర్ రాశాను. ఈ రోజు కూడా మళ్ళీ డిమాండ్ చేసి మాకు కావాల్సినటువంటి మోతాదు ఎరువులు పంపించమని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది. వ్యవసాయేతర భూములకు 25,000 కోట్ల రూపాయలు చెల్లించింది గత ప్రభుత్వం అంటున్నారు. ఏమైనా రికవరీ చేసే అవకాశాలు ఉన్నాయా సార్? నాకు తెలిసి లేదు సార్. కొంతమంది రైతుల రుణాలు రుణమాఫీ గైడ్ లైన్స్ ప్రకారం తీసుకున్నప్పటికీ మీరు ఇస్తున్న యాప్లో వాళ్ళ రుణాలు కనిపించట్లేదు, వాళ్ళ అకౌంట్లో కనిపించట్లేదు. ముఖ్యంగా కెనరా బ్యాంకులో ఈ ప్రాబ్లం ఎక్కువ కనిపిస్తుంది. రైతులు పోయి అడిగితే బ్యాంక్ మేనేజర్లకు వీళ్ళకి గొడవ అవుతున్నది. వాళ్ళు ఏమంటారు అంటే డైరెక్ట్ బ్యాంకు పై ఆఫీసర్ నుంచి డేటా తీసుకున్నారు, మాకు సంబంధం లేదని చెప్తున్నారు. ఇదేమన్నా మీ దృష్టికి వచ్చిందా సార్? నాకు తెలిసి మేము పెట్టిన డేట్, కట్ ఆఫ్ డేట్ ఎప్పుడు 9/12/23. మేము అడిగింది ఎప్పుడు మే నెలలో అడిగాం బ్యాంకుల్ని. మా రైతులు మీ బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్నటువంటి సంఖ్య ఖాతాలు పంపించండి అని అన్ని బ్యాంకుల్ని 32 నేషనల్ బ్యాంక్స్ తోటి సహా రూరల్ బ్యాంక్స్ని, అగ్రికల్చర్ బ్యాంక్ని, టెస్కాబ్ని కూడా అడిగాం. వాళ్ళు పంపించినటువంటి ఖాతాలు మా దగ్గర ఉన్నాయి. మీ బ్యాంక్ ఉందనుకోండి, మీ బ్యాంకు నుంచి అడిగాం మా రైతులు మీ దగ్గర రుణం ఎంత తీసుకున్నారు, పంట రుణాలు, ఖాతాలు పంపించమని చెప్పి మా ఖాతాలు మా దగ్గర ఉన్నాయి. ఏదన్నా పంపించకపోతేనో, ఎంటర్ కాకపోతేనో బ్యాంకులు బాధ్యత తీసుకోవాలి. అది కూడా మేము ఆ బ్యాంకులకి, ఏ యూనియన్ బ్యాంక్ కావచ్చు, ఇంకో బ్యాంక్ కావచ్చు, కెనరా బ్యాంక్ కావచ్చు, వాళ్ళు ఎందుకు పంపించలేదు, దానికి కారణాలు ఏంటి, దాన్ని వాళ్ళ బ్యాంకుల యొక్క హెడ్ ఆఫీసులతో ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నాం. ఏం జరుగుతుందో చూడాలి. సార్ రైతు సంఘాల వాళ్ళు ఈ 2 లక్షల కంటే ఎక్స్ట్రా లోన్ వేవర్ ఏదైతే ఉందో ఎక్స్ట్రా అమౌంట్
మీరు పే చేస్తేనే 2 lakhs వైవర్ అని చెప్తున్నారు కదా. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఖరీఫ్ కాఫ్ సీజన్లో అట్లా రైతుల మీద ఎక్స్ట్రా బర్డెన్ పెట్టడం అనేది తప్పు. మీరు తివారికి వైవర్ చేయాలనుకున్నది ఎలాగో చేసేయండి. 45 లక్షలు 42 లక్షలు ఉన్నారు. 41 ఉంటే ఇప్పుడు మళ్ళీ అడిగాం, ఆ ఖాతాలలోకి ఇంకొక 2 లక్షలు ఎక్స్ట్రా వచ్చినాయి. కొంచెం గడువు అడిగాము, దాన్ని బట్టి మేము అది పే చేసి రైతు బంధుని యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ చేస్తాం. కాదు కదా, లోన్ వైవర్ అంటే డెట్ ఫ్రీ అవ్వాలి కదా ఫ్యామిలీ. సో మీ దానివల్ల ఇంట్లో వాళ్ళకు ఉన్నాయి కట్టారేమో, నాకేం తెలుసు. అట్లా కాదు సార్, బయట నుంచి. ముఖ్య ఉద్దేశం చెప్పాను. ఓకే, అందరూ అప్పు తెచ్చే కట్టారని మీరు ఎట్లా అస్యూమ్ చేస్తారు? మెజారిటీ నేను నా దగ్గర ఉన్న డబ్బులు రుణ విముక్తులు చేయడానికి 2,30,000 ఉంటే 30,000 నేను కట్టి 2 లక్షలు ప్రభుత్వం దగ్గర లాభం పొంది 5 లక్షలు తీసుకో, నువ్వు 10 లక్షలు తీసుకో, దట్ ఈస్ యువర్ విల్. ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని చెప్పాను. దట్స్ ఆల్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.